ఏం మురళి అనిల్ ఏంటి మొత్తానికి గుడ్ ఈవినింగ్. మొత్తానికి ప్రచార పర్వాలు హోరెత్తుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి అదేవిధంగా ప్రచారాలు ముగింపు దశలో ఉన్నప్పుడు ప్రజలుకి చేరవలసినటువంటి హోరు కొనసాగుతూ ఉన్నా ధన హోరు ఖచ్చితంగా సార్ ఏదైతే ఉందో సరే ఎవరో ఒకరికి ఛార్జ్ తీసుకోండి. ఎన్నికలంటేనే డబ్బు పర్లేదు చెప్పండి. మీరిద్దరు చెప్పండి. సార్ ప్రధానంగా ఎన్నికలంటేనే డబ్బు. ఆ డబ్బు లేకుండా ఎన్నికలు భారతదేశ చరిత్రలో జరిగిన నేపథ్యం ఇప్పటి వరకు లేదు, ఇక ముందు రాదు అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దేనికంటే నాయకులు అలా ప్రజలను అలవాటు చేశారు. ఇందాక మీరు సింపుల్గా చెప్పేశారు, ఈ డబ్బంతా ఎవరిదయ్యా అంటే మాదే కదా, మనదే కదా అన్న భావన ప్రజలకు ఉంది. సరే, వాళ్ళు మన ప్రజల నుంచి తీసుకున్న దాంట్లో ఎంతో కొంత కదా మనం తిరిగిస్తుందనే ఆలోచన రాజకీయ నాయకుల్లో. అయితే ఈ మొత్తం కంట్రోలింగ్ వ్యవస్థ ఈసీ చేతుల్లో ఉన్నప్పటికీ వారికి ఉన్నటువంటి మెకానిజం సిస్టంలో పూర్తిగా యంత్రాంగం పరిపుష్టంగా ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. అయితే అంత మెకానిజం లేకపోవడంతోనే గ్రామ స్థాయిలో జరిగేటటువంటి ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్మూలన చేయడానికి కష్టతరం. ఎందుకంటే ఎక్కడో చీకట్లో ఎవరికి తెలియకుండా ఈ డబ్బు పంపిణీ అనేది చేస్తూ ఉంటారు. ఇది ఇప్పటి నుంచి జరుగుతున్న కాదు, మనకి అప్పటి నుంచో ఉన్నదే. దీన్ని ఇప్పటికిప్పుడు తీసివేయడం అనేది అది ఎవరి తరం కూడా కాని పరిచేశారు. ఇక పార్టీలు కూడా ప్రధానంగా ఏమయ్యాయంటే గెలుపు అనేది అవసరం, ఎలా గెలిచామనేది ముఖ్యం కాదు, గెలిచామన్నదే ముఖ్యం. కాబట్టి ఖర్చుకు వెనకాడటంలా 500 నుంచి 1000 నుంచి 1500 నుంచి 2000, కొన్ని చోట్ల 3000 రూపాయలు కూడా ఓటు పలికే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కనిపిస్తోంది. హోరాహోరీ పోరు తలపిస్తున్న నేపథ్యంలో కూడా నేతలు ఎవరు కూడా ఖర్చుకు వెనకాడకుండా కూడా పెడుతున్నారు. ప్రచార ఆర్భాటానికి ఎంతైతే ఖర్చు పెడుతున్నారో అంతకు 10 కూడా ఎన్నికల్లో గెలుపు కోసం ఓట్ల కొనుగోలుకు కూడా ఖర్చు పెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు పైచేసి సాధిస్తారనేది ఏదైతే 13వ తేదీన ఓట్ల రూపంలో బ్యాలెట్లు ఉంటాయి, ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతే తెలిసింది. అయితే ఖచ్చితంగా ఏపీలో మాత్రం ఈసారి చాలా క్రిటికల్ ఫైట్ నడుస్తూ ఉంది. వైసీపీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, కూటమిగా 3 పార్టీలు కూడా గతం కంటే మెజార్టీ స్థానాలు దక్కించుకొని వైసీపీకి గట్టి జవాబు ఇవ్వాలనేది ఒక ఆలోచన. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరు అయితే కనిపిస్తూ ఉంది సార్. ఓకే, రైట్ మురళి. గుడ్ ఈవినింగ్. ఏంటి ఎలా జరిగింది మోదీ గారి ర్యాలీ? మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ సార్ మొత్తం మీద బెజవాడలో మహాత్మా గాంధీ రోడ్లో అయితే కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో కొంచెం ఉత్సాహంగా, ఆనందంగా, అశేషమైనటువంటి జనవాణి మధ్య సాగింది సార్. అయితే నిన్న మధ్యాహ్నం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. దాదాపుగా గంట సేపు ఈ షో సాగింది సార్. అయితే ఏదైతే వాహనం ఉందో ఆ వాహనంపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా పవన్ కళ్యాణ్, అదే చంద్రబాబుని మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందండి. ఏదైతే ఎంజీ రోడ్లోని ఇండోర్ స్టేడియం ఉందో అక్కడి నుంచి బెంచ్ సర్కిల్ వరకు దాదాపుగా కూడా 1.5 నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా ఈ రోడ్ షో మొత్తం సాగిందండి. రోడ్ షో మొత్తం కూడా అటు 3 పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావటం, అదేవిధంగా కూడా నగరంలో ప్రధానమైనటువంటి కూడలు రావటం, వ్యాపారవేత్తలందరూ కూడా ఆయన చూసేందుకు కానీ లేకపోతే ఆ ముగ్గురిని చూసేందుకు కానీ తరలి రావడంతో మొత్తం ఇది బందర్ రోడ్ అంతా పూర్తిగా కూడా కిక్కిరిసిపోయింది. అయితే చాలా స్లోగా ప్రధాని నరేంద్ర మోడీ సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి కనిపించి ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ కూడా ముగ్గురు నేతలు కూడా వారి ముక్కుల హస్తాలతో అందరినీ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారండి. వారి వెనకాల ఎవరైతే పోటీలో ఉన్నటువంటి కూటమి పోటీలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ మామూలుగా కాలిబాటను నడుచుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. మొత్తం మీద ఈ షో మాత్రం అటు కృష్ణా ఇటు గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి నేతలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ముఖ్యంగా కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా బెజవాడ పార్లమెంటు, గుంటూరు పార్లమెంటుకి ఇది బాగా ప్రభావితం అవుతుందని చెప్పేసి రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆయా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ప్రజలు కూడా దాదాపుగా 4 గంటలకే మోడీ గారు వస్తారని చెప్పడంతో 4 గంటల నుంచి కూడా మోడీ వచ్చే వరకు దాదాపుగా 7 గంటల వరకు కూడా ఆయన కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందండి. ఎవరో కూడా వెళ్లకుండా అన్ని వర్గాల జనాలు, ముఖ్యంగా కూడా పిల్లలు, యువత, అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అవ్వచ్చు, చంద్రబాబు అభిమానులు అవ్వచ్చు, మోడీ అభిమానులు ఎవరైనా అందరూ కూడా ఉండి ఆ ముగ్గురిని ఒకే వేదిక మీద చూడటం, ముగ్గురు నేతలు కూడా అగ్రనేతలు కావడంతో మొత్తం మీద ఈ ప్రచారంలో చివరి అంకానికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి రోడ్ షో కొంత ఈ ప్రాంతానికి కొంత హైలైట్ గానే చెప్పుకోవాలి. ఖచ్చితంగా కూడా ఎంతో కొంత కూటమి అభ్యర్థులకు ప్లస్ అవుతుందని కూడా చెప్పవచ్చు సార్. రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ.